హలో గైస్, వెల్కమ్ టు అఖిల్ ప్లాన్స్. ఈ వీడియో వచ్చేసి మనం పైనాపిల్ ప్లాంట్ని ఎలా గ్రో చేయాలన్నమాట. సో చాలా సింపుల్ ఉంటుంది ప్రాసెస్. 1 to 30 seconds ఉంటుంది వీడియో. ఎండింగ్ వరకు చూడండి. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. సో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ అనమాట, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సింపుల్. నాకైతే ఇది ఒక 30 రూపీస్ అయితే పడింది. పైన ఉన్న పార్ట్, పైనాపిల్ పార్ట్ వచ్చేసి. సో కొద్దిసేపు దీన్ని మనం క్రౌన్ అనుకుందాం. పైనాపిల్కి క్రౌన్ షేప్లో ఉంది కాబట్టి మనం క్రౌన్ అనుకుందాం. సో ఒక 1 day దాన్ని లీవ్ చేయండి. లీవ్ చేయడం వల్ల కొంచెం డ్రై అయ్యి ప్లాంట్స్కి రూట్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో నేను చూపించినట్టు విధంగా బాటమ్ పార్ట్ని జస్ట్ వాటర్కి టచ్ అయ్యేలా పెట్టినామంటే వితిన్ 1 weekలోనే రూట్స్ రావడం మీరు గమనిస్తారు. 2 weeksకి 3 weeksకి మీరు గమనించండి ఎంత డిఫరెన్స్ ఉందో రూట్స్ గ్రోత్లో. అండ్ 3rd weekలోకి వచ్చే లోపల మీరు ఇంకా డిఫరెన్స్ అనమాట. సైడ్కి కొంచెం న్యూ ప్లాంట్ కూడా వచ్చింది గైస్. సో నేను ఇంట్రెస్టింగ్ పార్ట్ అన్నా కదా, అది ఇక్కడే అనమాట. సో 3rd weekకే నేను వాటర్లోనే మనకు ప్లాంట్కి కావాల్సిన న్యూట్రిషన్స్ అని అందవు కదా. సో సాయిల్లో పెట్టాలని డిసైడ్ అయ్యి నేను నాటినాను, వీడియో తీసుకున్నాను. వితిన్ 1 hourలో మొత్తం జరగాల్సిన ఘోరం వల్ల జరిగిపోయింది. 6 to 8 hours ప్లాంట్కి డైరెక్ట్ సన్లైట్ కావాలి కాబట్టి వరండాలలో పెట్టినానో లేదో కోతి వచ్చి మొత్తం పిరిగి పడేసింది గైస్. నా 44 days కష్టం. 2 daysకి వాటర్ చేంజ్ చేస్తూ అట్లా మెయింటైన్ చేసినాను అనమాట. సో అది అలా జరిగిపోయింది. మీ సైడ్ కోతులు ఉంటే మీరు కూడా జాగ్రత్తగా ఉండి. ఈ వీడియోకి ఇంతే గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ గైస్.